హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనిలో భాగంగా మరి ఈ 45 రోజులు ఉన్నటువంటి టైంలో సఫిషియెంట్ గా ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకున్నప్పటికీ కూడా కేవలం ఈ 45-50 రోజుల్లో మనం పర్ఫెక్ట్ గా ఒక సిస్టమేటిక్ ఒక టైం టేబుల్ ప్రకారం చదువుకున్నట్లయితే 100% జాబ్ ని మనం కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మరి ఈ ఉన్నటువంటి 45 రోజుల టైం ఉంది. అయితే స్కూల్ అసిస్టెంట్ కి మాత్రం 60 రోజుల టైం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి 15 రోజులు ఎస్జిటి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత 15 రోజులు స్కూల్ అసిస్టెంట్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి జూన్ నెల తీసుకున్నప్పుడు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరిగేటటువంటి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో మొదటి 15 రోజులు ఎస్జిటికి జరుగుతాయి. తర్వాత మిగిలినటువంటి 15 రోజులు స్కూల్ అసిస్టెంట్ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఎస్జిటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకొక 15 రోజులు అదనంగా టైం అనేది మిగులుతుంది. సో కాబట్టి ఇప్పుడు దాదాపు ఒక స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 60 రోజుల టైం అనేది మనకి అవైలబుల్ గా ఉంది. మరి ఈ 60 రోజులు ఉన్నటువంటి టైంని స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 60 రోజుల టైం టేబుల్ ని మనం ఒక పక్కా టైం టేబుల్ వేసుకొని ఏ విధంగా మనం స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ ని ఈజీగా గెయిన్ చేయొచ్చు అనేటటువంటిది ఇక్కడ ఒక టైం టేబుల్ వేయడం జరిగిందండి. మరి ఈ టైం టేబుల్ అనేది కేవలం బయలాజికల్ సైన్స్ మాత్రమే కాదు, అన్ని రకాలైనటువంటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు కూడా ఈ టైం టేబుల్ అనేది ఇక్కడ వర్తిస్తుంది. సో కాబట్టి ఇక్కడ కేవలం కంటెంట్ మాత్రమే బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటిది, మిగిలినటువంటివి అన్ని కూడా ఇదే ప్యాటర్న్ లో మీరు సోషల్ స్టడీస్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానీ మీరు ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే పక్కా 100% మీరు ఖచ్చితంగా జాబ్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి టైం టేబుల్ కేవలం 50 రోజులు మాత్రమే ఇవ్వటం జరిగిందండి. ఈ ఇచ్చినటువంటి 50 రోజుల్లో ఇంకా కంటెంట్ 44 రోజుల్లోనే పూర్తవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం ఇంటర్మీడియట్ కూడా చదివినప్పుడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి బుక్స్ కూడా చదివినప్పటికీ కూడా కేవలం మనం 45 డేస్ లోనే మనకి ఆ కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి మరి ఈ టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. 100% మీ అందరూ కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు సిస్టమేటిక్ గా దీన్ని చదువుకోవచ్చు. దీని ప్రకారం చదువుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు 100% మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. రాబోయేటటువంటి డిఎస్సీలో మీరు ఖచ్చితంగా 100% జాబ్ ని సాధిస్తారనేటటువంటి పక్కా కాన్ఫిడెన్స్ తోటి మీకు ఈ టైం టేబుల్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ టైం టేబుల్ ఫాలో అవుతారో మీరు అందరూ ఖచ్చితంగా జాబ్ ని సాధించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ ని సాధిస్తారు. మీరు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఈ టైం టేబుల్ మీకు ఉపయోగపడింది అనేటటువంటి విషయాన్ని మళ్ళీ మీరు నాకు షేర్ చేసే అవకాశాన్ని కూడా మీరు కల్పించాలని చెప్తున్నాను. సో కాబట్టి మరి ఇక లేట్ లేకుండా ఈ టైం టేబుల్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. మరి దీంట్లో చూసుకున్నట్లయితే ముందుగా మెథడాలజీకి మనకి 20 మార్క్స్ ఉన్నాయండి. కంటెంట్ మెథడాలజీ అనేది స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సబ్జెక్టులు చాలా చాలా కీలకమైనటువంటి సబ్జెక్టులు. సో కాబట్టి మరి కంటెంట్ మెథడాలజీని ముందు మనం ఎట్లా చదువుకోవాలి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మెథడాలజీ అనేది మనకి 20 మార్క్స్ ఉన్నాయి. సో మరి 20 మార్క్స్ ఉన్నటువంటి మెథడాలజీ మనకున్నటువంటి సఫిషియెంట్ గా ఉన్నటువంటి 50 రోజుల టైం ఏదైతే ఉందో ఆ 55 రోజుల టైం మనం అలాట్ చేయడం జరిగిందండి. ఇక్కడ దీనికి ప్రతిరోజు మనం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి లేచి 5 గంటల నుంచి 8 గంటల వరకు మనం మెథడాలజీ చదువుతాం. సో ఈ విధంగా మనం చదవటం వల్ల రోజు మనం 3 అవర్స్ మెథడాలజీ చదువుతాం ఎర్లీ మార్నింగ్. ఓకే, మరి ఎట్లా ఎన్ని రోజులు చదువుతామంటే మనకి మెథడాలజీలో దాదాపు 11 చాప్టర్లు ఉన్నాయి. మెథడాలజీలో మనకి దాదాపు 11 చాప్టర్లు ఉంటాయి. దాదాపు దేంట్లోనైనా సరే ఆ 11 చాప్టర్లు ఉన్నటువంటి ఈ మెథడాలజీని మనం 5 రోజుల్లో, అంటే 11 చాప్టర్స్ ని 5 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తున్నాం. అంటే దాదాపు 55 రోజుల్లో మనం దీన్ని కంప్లీట్ చేస్తున్నాం. అంటే 5 చాప్టర్లు ఇక్కడ. చూడండి, మరి 11 చాప్టర్లు ఉంటాయని చెప్పే మెథడాలజీలో ఈ 11 చాప్టర్ని మనం ఒక్కొక్క చాప్టర్ ని ఎన్ని రోజులు చదవాలి అంటే 5 రోజులు చదువుతాం. ఒక చాప్టర్ ని మెథడాలజీని 5 రోజులు చదవచ్చు అండి. 5 రోజుల కంటే కనీసం 3 రోజుల్లోనే మనం కంప్లీట్ చేయొచ్చు మెథడాలజీని. సో కాబట్టి మరి ఇక్కడ మనకి 5 రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్
మనం 5 గంటల నుంచి 8 గంటల వరకు రోజుకు 3 గంటల చొప్పున మనం చదువుతున్నాము మెథడాలజీని. ఇట్లా 11 చాప్టర్లు ఉంటాయండి. ఈ 11 చాప్టర్లు ఒక్కొక్క చాప్టర్ కి 5 రోజుల చొప్పున మొత్తం 55 రోజుల్లోనే మనకి కంప్లీట్ అయిపోతుంది మొత్తం కూడా. మరి ఇట్లా చాప్టర్ ని 5 రోజులు చెప్పాం మనం. 3 రోజులు కంప్లీట్ అయిపోతే ఇంకొక రోజు వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ వీటిలు కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి 11 చాప్టర్ని ఒక్కొక్క చాప్టర్ మనకి 5 రోజుల చొప్పున తీసుకున్నా కానీ 55 రోజుల్లో మనకి ఈ షెడ్యూల్ ప్రకారం మనకి మెథడాలజీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే దీనికి మనకి మార్కులు వెయిటేజీ 5 మార్కులు ఉంది. దీనికి తక్కువ వెయిటేజీ ఉంది, 5 మార్కులు ఉన్నాయండి దీనికి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో. మరి 5 మార్కులు వెయిటేజీ ఉంది. దీంట్లో వచ్చేసి 6 చాప్టర్లు ఉన్నాయి మనకి, 6 చాప్టర్లు ఉన్నాయి. మరి 6 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్ ని మనం 5 రోజుల చొప్పున చదువుకుంటాం. ఒక్క చాప్టర్ ని 5 రోజుల చొప్పున చదివినప్పుడు మనకి మొత్తం 30 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. ఒక్కొక్క చాప్టరు 5 రోజులు చదువుతాం మనం. ఓకే, ఆ విధంగా మనం 6 చాప్టర్ని 5 రోజుల చొప్పున చదివినప్పుడు 30 రోజుల్లోనే మనకి ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మొదటి 30 రోజుల్లోనే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఏ టైంలో మనం చదువుతాం అంటే చూడండి, 9 నుంచి 11 వరకు 2 గంటలు చదువుతాం రోజు కూడా. రోజుకు 2 గంటల చొప్పున చదవటం వల్ల మనకి 30 రోజుల్లోనే, ఒక నెల రోజుల్లోనే మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది దాంట్లో ఉన్నటువంటి 6 చాప్టర్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అయితే చూడండి, ఇక్కడ మనకి మార్నింగ్ మెథడాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 అవర్స్ చదివిన తర్వాత 5 to 8 చదివిన తర్వాత 8 to 9 ఒక గంట బ్రేక్ ఉంటుంది. ఈ గంట బ్రేక్ లో మనం ఫ్రెష్ అవ్వచ్చు, తర్వాత మళ్ళీ టిఫిన్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ తీసుకున్నట్లయితే దీనికి కూడా మార్కులు వెయిటేజీ 5 మార్కులు వెయిటేజీ ఉందండి. మరి 5 మార్కులు వెయిటేజీ ఉన్నటువంటి దీంట్లో మనకి 3 చాప్టర్లు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో 3 చాప్టర్లు, ఎస్జిటికి సంబంధించిన దాంట్లో 5 చాప్టర్లు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాప్టర్లు 3 చాప్టర్లే ఉన్నాయి. మరి ఒక్కొక్కటి 10 రోజులు చదువుతాం మనం. ఒక్క చాప్టర్ ని మనం 10 రోజులు చాలా సఫిషియెంట్ గా చదువుకోవచ్చు అండి. చూడండి, ఒక చాప్టర్ ని 10 రోజులు అంటే వాటికి ప్రాక్టీస్ బిట్లు చేయవచ్చు, ఇంకా ఏ రకంగానైనా మనం ఈజీగా చదువుకోవచ్చు. సో కాబట్టి ఒక చాప్టర్ 10 రోజులు చదివినట్లయితే మనకి 30 రోజుల్లో మనకి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది కూడా మొదటి 30 రోజుల్లోనే మనం కంప్లీట్ చేస్తాం. దీని టైమింగ్స్ ఎప్పుడు అంటే 11 గంటల నుంచి 1 గంట వరకు. మార్నింగ్ 11 గంటల నుంచి 1 గంట వరకు 2 గంటల టైం మనకి ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత సైకాలజీని మనం కంప్లీట్ చేస్తున్నాం. సో కాబట్టి చూడండి, ఇక్కడ సైకాలజీ కానివ్వండి లేకపోతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ మొదటి 30 రోజుల్లోనే కంప్లీట్ అయిపోతుంది మనకున్నటువంటి షెడ్యూల్లో. చూడండి, మెథడాలజీ మాత్రం 55 రోజులు నడుస్తూనే ఉంటుంది, దాని ప్లానింగ్ 55 రోజులు నడుస్తూనే ఉంటుంది. కానీ సైకాలజీ తర్వాత ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్కులే ఉన్నాయి కాబట్టి వీటి వెయిటేజీ దాంట్లో చాప్టర్లు కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి చాప్టర్లు 5లో 6 చాప్టర్స్ ఉన్నాయి, తర్వాత సైకాలజీలో 3 చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి మొదటి 30 రోజుల్లోనే మనం పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ తర్వాత సైకాలజీని కూడా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ లో మనం తీసుకున్నట్లయితే ఇంకొక 30 రోజులు ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ షెడ్యూల్ అయిపోయినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొదటి 30 రోజుల్లో చదివేసిన తర్వాత సైకాలజీ మొదటి 30 రోజుల్లో అయిపోయింది. వాటికి సంబంధించినటువంటి 2 అవర్స్ ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఆ 2 అవర్స్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ 30 రోజుల్లో జీకేకి కరెంట్ అఫైర్స్ కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక చూడండి, ఇంతకుముందు 9 to 11 ఏం చదివాము, పై చదివాం. ఇప్పుడు దాని ప్లేస్ లో జీకే చదువుతున్నాం. నెక్స్ట్ 11 to 1 ఎక్కడ ఏం చదివాం, మనం సైకాలజీ చదివాం. ఆ తర్వాత అదే టైంలో మనం ఎక్కడ దీని ఏం చేస్తున్నాం అంటే కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం. సో కాబట్టి మొదటి 30 రోజుల్లో సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత మిగిలినటువంటి 30 రోజుల్లో మనం ఏం చదువుతాం అంటే జీకే కరెంట్ అఫైర్స్ ని వాటి ప్లేస్ లో మనం వీటిని తీసుకొచ్చి చదువుతాం. కాబట్టి ఇట్లా చదివేటప్పుడు మనకి ప్రతిరోజు కూడా 2 గంటలు ఉంటున్నాయి. మనకి జీకేకి 2 అవర్స్ ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ కి 2 అవర్స్ ఉంటున్నాయి. కాబట్టి ఆ 2 అవర్స్ లో మనం ఎన్ని టాపిక్లు చదవచ్చు అంటే 6 టాపిక్లు చదువుకోవచ్చు మనం మ్యాక్సిమం.
జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ అంశాలు అడుగుతున్నాడు అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్లాంటివి రోజు ఒక 6 టాపిక్స్ చదువుకోవచ్చు అండి. చాలా సింపుల్ గా చదువుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా రోజు 6 టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. అట్లా 30 రోజుల చొప్పున 180 టాపిక్లు చదువుకోవచ్చు. అవి చాలా ఎనఫ్ అండి. మాక్సిమం మనం జీకే కరెంట్ అఫైర్స్ లో కొంతవరకు మనం చదువుకుంటే సరిపోతుంది. 100% మనం దాని మీద ఫోకస్ పెట్టినా కానీ దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ కూడా ఒక బయట దొరికేటటువంటి ఒక ఇయర్ కి సంబంధించినటువంటి బుక్ తీసుకోండి. ఆ బుక్ లో ఉన్నటువంటి టాపిక్స్ దొరుకుతుంటాయి. మరి ఇంటర్నేషనల్, నేషనల్, తర్వాత మన స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఒక 180 టాపిక్స్ డివైడ్ చేసుకోండి. ఆ 180 టాపిక్స్ లో రోజుకి 6 టాపిక్లు చొప్పున 30 రోజుల్లో మనకి 3 6 18 180 టాపిక్లు మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. సో కాబట్టి మొదటి 30 రోజుల్లోనే మనకి ఇక్కడ ఏమేమి అయిపోయాయి చూడండి. జీకే కరెంట్ అఫైర్స్ అయిపోతున్నాయి. అంటే ఈ మొత్తం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం దీంట్ వరకు. మెథడాలజీ జరుగుతుంటది, నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత సైకాలజీ అయిపోయిన తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ వాటి ప్లేస్ లో తీసుకొచ్చి పెడతాను. ఓకే, నెక్స్ట్ మధ్యాహ్నం వరకు అయిపోయిందండి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి టైం టేబుల్లో మనం మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి టైం టేబుల్ ని మనం ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. 1 వరకే ఉన్నటువంటి టైం టేబుల్ మనం కంప్లీట్ చేసాము. 1 నుంచి 2 o'clock వరకు మనం లంచ్ బ్రేక్ తీసుకుంటాం. చూడండి, 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాము. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి మనకి అసలైంది స్టార్ట్ అయింది. అంటే మన కంటెంట్ మధ్యాహ్నం మొత్తం కూడా చూడండి. మన సెషన్ ఎవరైతే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారో ఎక్కువ ఫోకస్ పెట్టే వాళ్ళకి మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ తయారు చేసినటువంటి ఈ సిలబస్ మొత్తం టైం టేబుల్ మొత్తం కూడా కంటెంట్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మీకు ఈ కంటెంట్ కూడా మీకు ఎలాంటి రిస్క్ లేకుండా చాలా ఇంత సింపుల్ గా చదువుకోవచ్చు అని మీరే చెప్పడం జరుగుతుంది. సో మరి చూడండి అది ఎట్లా ఉంటది ఏంటనేది చూద్దాం. 1 గంట నుంచి 2 గంటల వరకు బ్రేక్ తీసుకున్నాం. 2 గంటల నుంచి నైట్ 9:30 వరకు మనకి కంటెంట్ ప్రతిరోజు నడిచిద్దండి. అంటే మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి మొదటి రోజు దగ్గర నుంచి మన టైం టేబుల్ వేసిన దగ్గర నుంచి రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచి రేపటి నుంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి మనకి ఎగ్జామ్ నడిచే వరకు కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మొత్తం కూడా మనకు ఉండే చదివేటటువంటిది ఏంటి అంటే కంటెంట్. మరి ఆ కంటెంట్ ని ఎట్లా చదవాలి ఏంటి అనేది చూద్దాం. దాదాపు మనకి 6:30 7 గంటల టైం దొరుకుతుంది. కాబట్టి మరి చాలా సఫిషియెంట్ గా మనం చాలా కూల్ గా రిలాక్స్ గా మనం ఈ కంటెంట్ చదువుకోవచ్చు. మరి అది ఎట్లా చదువుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి, మనకి కంటెంట్లు తీసుకున్నట్లయితే 6th 7th 8th 9th 10th ఇవి స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ సిలబస్. అంటే ఇప్పుడు బయాలజీ చెప్తున్నాం అనుకోండి, బయాలజీ అయితే 6th 7th 8th 9th 10th సంబంధించినటువంటి బయాలజీలు. అదే ఫిజికల్ సైన్స్ అయితే వీటికి సంబంధించింది. తర్వాత సోషల్ అయితే వీటికి సంబంధించింది. సో కాబట్టి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు కూడా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బయాలజీకి ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని సేమ్ మీరు మీకు సబ్జెక్టు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ కానివ్వండి, ఫిజికల్ సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానీ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ తర్వాత జువాలజీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ. సో కాబట్టి ఇట్లా మనకి ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన బాటనీ జువాలజీలు మనకి మొత్తం ఇక్కడ 4 సబ్జెక్టులు ఉన్నాయండి. తర్వాత స్కూల్ లెవెల్లో వచ్చేసి 6th 7th 8th 9th 10th 5 బుక్స్ చదవాల్సి వచ్చిందండి. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఎట్లా మనం టైం టేబుల్లో సెట్ చేయాలనేది చూద్దాం. చూడండి, మనం 6th క్లాస్ నుంచి మొదలు పెడదాం. సో మీరు చదివేటప్పుడు ఎప్పుడు కూడా 6th నుంచి చదవండి. అందులో ఇచ్చినటువంటి టాపిక్స్ ప్రకారం అంటే మనకి కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మనకు ఉన్నటువంటి టైం తక్కువ ఉంది. కాబట్టి క్లాస్ వైజ్ గా పోయినట్లయితే మనకి చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ముందుగా 6th క్లాస్ చదువుదామండి. 6th క్లాస్ లో మనకి దాదాపు ఒక 10 చాప్టర్లు ఉంటాయి. అంటే దాంట్లో ఎక్కువ ఫిజికల్ సైన్స్ సంబంధించిన చాప్టర్లు ఉంటాయి. కాబట్టి మనకి దాదాపు బయాలజీకి సంబంధించినటువంటివి దాదాపు ఒక 10 చాప్టర్లు ఉన్నాయనుకున్నట్లయితే మనకి 4 రోజులు 6th క్లాస్ పెట్టాం. 6th క్లాస్ సైన్స్ 4 రోజులు చదువుకోండి. 4 రోజులు అంటే దాదాపు ఒక్కో రోజుకు 3 చాప్టర్లు అనేవి ఈజీగా మనం అవలేలుగా చదువుకోవచ్చు. కాబట్టి 4 3 12 చాప్టర్లు అయినా చదువుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి 6th క్లాస్కి వేసినటువంటి టైం టేబుల్ 4 రోజులు. నెక్స్ట్ 7th క్లాస్.
7th క్లాస్ లో కూడా మనకి 18 చాప్టర్ల దాకా ఉండొచ్చు అండి. అవన్నీ ఫిజికల్ సైన్స్ అవన్నీ పోతే మనకి ప్యూర్ గా బయాలజీ సంబంధించినటువంటివి ఒక 10 చాప్టర్లు వేసుకున్నాం. దీనికి కూడా అంతే 4 రోజులు. 4 రోజుల్లో రోజుకు 3 చాప్టర్లు ఈజీగా చదవచ్చండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నైట్ 9:30 వరకు ఈజీగా 3-4 చాప్టర్లు ఈజీగా చదువుకోవచ్చు. నెక్స్ట్ 8th క్లాస్. 8th క్లాస్ లో దాదాపు ఒక 10 చాప్టర్లు ఉంటాయండి. ఈ 10 చాప్టర్ని మనం 5 రోజుల్లో చదువుకుంటున్నాం. 8th క్లాస్ ని 5 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఈ 5 రోజుల్లో ఎట్లా కంప్లీట్ చేస్తామంటే 5 రోజుల్లో రోజుకి 2 చాప్టర్లు చొప్పున 5 రోజుల్లో 5 2 10 చాప్టర్లు ఈజీగా కంప్లీట్ అయిపోతాయండి. ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా కూల్ గా చదువుకోవచ్చు. 10 చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్లు మనం డేస్ వైజ్ గా డివైడ్ చేస్తున్నాం. 5 రోజుల్లో రోజుకి 2 చొప్పున 10 చాప్టర్లు ఈజీగా అయిపోతాయి మనకి. నెక్స్ట్ 9th క్లాస్. 9th క్లాస్ తీసుకున్నట్లయితే 9th లో కూడా దాదాపు ఒక 10 చాప్టర్లు ఉన్నాయి. ఈ 10 చాప్టర్లని కూడా మనం రోజుకు 2 చాప్టర్లు చొప్పున చదువుకున్నా కానీ 5 రోజులు 10 చాప్టర్లు ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్. మరి 10th క్లాస్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 6 రోజులు పెట్టినాం. 6 రోజులు తీసుకుంటే రోజుకు 2 చాప్టర్లు చొప్పున 6 ఏళ్ళు 12 చాప్టర్ల వరకు మనం ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. దాంట్లో 10 చాప్టర్లే ఉంటాయి దాదాపు అటు ఇటుగా మనకి. కాబట్టి మనకి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా కూడా వస్తుంది. సో కాబట్టి 10th క్లాస్ మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి నైట్ పడుకునే వరకు 9:30 వరకు 2 చాప్టర్లు మనం చదవలేమా? చాలా ఈజీగా చదవచ్చు అండి. ఆ చాప్టర్ చదవచ్చు, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి మనకి దాన్ని కూడా మీరు ఇంకా టైం డివైడ్ చేసుకోవచ్చు. ఆ రోజుకు 2 చాప్టర్లు చదువుతున్నాం కాబట్టి ఆ 2 చాప్టర్లలో 2 గంటల నుంచి 4 గంటల వరకు ఒక చాప్టర్, 5 నుంచి 9:30 వరకు ఇంకో చాప్టర్, అట్లా కూడా డివైడ్ చేసుకోవచ్చు మీరు. సో కాబట్టి ఇక్కడ మనకి 10th క్లాస్ కూడా అయిపోయింది. సో చూడండి మనకి ఇక్కడ స్కూల్ లెవెల్కి వచ్చేసరికి 6th 7th 8th 9th 10th లో మొత్తం 24 రోజుల్లో మనకి 10th క్లాస్ అయిపోతుందండి. ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి స్కూల్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం 24 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఈ టైం టేబుల్ అనేది కేవలం పర్ఫెక్ట్ గా ఎవరు చదివారో వాళ్ళకే కాదంటే ఎవరైనా చదవచ్చు. ఈ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయినట్లయితే 100% ఎవరైనా సరే మరి దీంట్లో మనం రిజల్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా మనం చదువుకొని ఆ టైం టేబుల్ దగ్గర పెట్టుకొని ఆ ఉన్నటువంటి రోజులు డివైడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనైనా మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా మనం చదువుకుంటున్నాం, ఉన్నటువంటి టైం టేబుల్ ఎట్లా ఉంది, ఎన్ని రోజులు ఉన్నాయి, మనకున్న సిలబస్ ఏంటి, మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఎన్ని రోజులు చదివాము, లేకపోతే ఎన్ని సంవత్సరాలు చదివాము, ఎన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాం అనేది కాదు. మనకి ప్రాపర్ గా బుక్స్ దగ్గర పెట్టుకొని ఆ సిస్టమేటిక్ గా టైం టేబుల్ ప్రకారం మనం రోజుకి ఏమేమి చదవాలో అది పర్ఫెక్ట్ గా చదువుకుంటే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్కూల్ బుక్స్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కి వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ ఇయర్ లో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. సెకండ్ ఇయర్ లో బాటనీ ఉంది, జువాలజీ ఉంది. కాబట్టి మరి దాదాపు ఈ బాటనీ జువాలజీలో దాదాపు 8 చాప్టర్లు ఉంటాయండి. ఒక్కో దాంట్లో అటు ఇటుగా మాక్సిమం 8 చాప్టర్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ బాటనీలో 8 చాప్టర్లు, సెకండ్ ఇయర్ బాటనీలో 8 చాప్టర్లు, ఫస్ట్ ఇయర్ జువాలజీలో 8 చాప్టర్లు, సెకండ్ ఇయర్ జువాలజీలో 8 చాప్టర్లు ఉంటాయి. సో కాబట్టి ఇట్లా మొత్తం కూడా మనకి 4 సబ్జెక్టులు అన్నట్లుగా మనం లెక్క తీసుకున్నాం. ఈ 4 సబ్జెక్టుల్లో ఒక్కో దాంట్లో 8 ఉంటాయి అని చెప్పాను చాప్టర్లు. సో కాబట్టి ఒక్కొక్క సబ్జెక్టుకి 5 రోజులు కేటాయించండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ బాటనీ తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ బాటనీకి 5 రోజులు, మొదట 5 రోజులు చదువుతారు. ఈ 5 రోజుల్లో రోజుకు 2 చాప్టర్లు చదువుతారు. ఫస్ట్ ఇయర్ బాటనీ తీసుకున్నారండి, ఈ రోజు స్టార్ట్ చేశారు బాటనీలో మనం 2 చాప్టర్లే మీరు ఈ రోజు చదవాల్సింది. ఫస్ట్ ఇయర్ బాటనీ తీసుకున్నారు, ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఈ రోజు అయిపోతాయి. దానికి కూడా మనం టైం టేబుల్ చెప్పాం కదా, 2 గంటల నుంచి 4 గంటల వరకు ఒక సబ్జెక్టు ఒక చాప్టర్, 5 గంటల నుంచి 9:30 వరకు ఇంక సెకండ్ చాప్టర్, అట్లా మనం చాప్టర్లను డివైడ్ చేసుకుంటే రోజుకు 2 చాప్టర్లు డివైడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఎలాంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా మనం ఈజీగా చదవచ్చు. ఫస్ట్ టైం చదువుతున్నప్పటికీ కూడా మీరు 100% ఈ ఇంటర్మీడియట్ ను కూడా మీరు ఈజీగా ఫేస్ చేయవచ్చు. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మొత్తం 100% లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ వరకు మంచిగా ఎక్కువగా అవగాహన చేసి చదువుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ లో మాత్రం వాటికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్లు ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. స్కూల్ లెవెల్లో అడిగినంత డెప్త్ గా అడగడం, వాటిలో ఉండేటువంటి కాన్సెప్ట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదు. మన గతంలో కొన్ని ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జువాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి కొన్ని క్లాసులు కూడా ఉన్నాయి. వాటిని మీరు చూసినట్లయితే జువాలజీలో ఏ విధంగా చదవాలి అనేటటువంటిది ఒక ఐడియా వస్తుంది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, మూత్రపిండాలు, వీటికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లో కూడా కొన్ని మనం చెప్పడం జరిగింది. కాబట్టి అకాడమీ బుక్లను దగ్గర పెట్టుకొని వాటిని కాన్సెప్ట్లు మీరు అర్థం చేసుకుని చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. రోజుకు 2 చాప్టర్లు చొప్పున మనం ఈజీగా చదువుకోవచ్చు.
ఇలా చూడండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ జువాలజీ, ఫస్ట్ ఇయర్ బాటనీ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ, దీనికి కూడా 5 రోజులు, రోజుకు 2 చాప్టర్ల చొప్పున 5 రోజులు 10 చాప్టర్లు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ బాటనీ సెకండ్ ఇయర్ తీసుకుందాం. సెకండ్ ఇయర్ లో బాటనీ తీసుకుంటే 5 రోజుల్లో రోజుకు 2 చాప్టర్ల చొప్పున 10 చాప్టర్లు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ జువాలజీ తీసుకుంటే 5 రోజుల్లో రోజుకు 2 యూనిట్ల చొప్పున 10 యూనిట్లు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. సో కాబట్టి కేవలం ఎవరైతే ఇంటర్మీడియట్ ఇప్పుడు చదవలేదో మీరు ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ముందుగా చూడండి, ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటి అంటే చూడండి, ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి 20 days లోనే మనకు కంప్లీట్ అయిపోయింది. చాలా ఫ్రీగా రిలాక్స్ గా చదివినా కానీ 20 days లో కంప్లీట్ అయిపోయింది. మరి ఇది ఒక 24 అయిపోయింది. మొత్తం 44 రోజుల్లోనే మీకు కంటెంట్ అయిపోయింది. ఇంకా 15 రోజులు ఉంది మీకు, అదవుతుంది కదా. ఇంకా 15 రోజులు మీకు కంటెంట్ కి ఇంకా టైం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మళ్ళీ ఆ 15 రోజుల నుంచి కూడా మళ్ళీ మీకు షిఫ్ట్ వైజ్ గా స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి కూడా కొంత టైం ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మాక్సిమం మనం అయితే మొదటి 15 రోజులు వదిలేసుకొని మనం కౌంట్ చేసుకున్నాం. సో కాబట్టి మీకు 44 రోజులు మొత్తం టైం టేబుల్ వచ్చిందండి. 60 రోజులకు గాను 44 రోజులు టైం టేబుల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు పర్ఫెక్ట్ గా చదువుకున్నట్లయితే మిగిలినటువంటి టైంని మీరు ఇంకా రివిజన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది టైం టేబుల్. తర్వాత 9:30 నుంచి 4:30 వరకు స్లీపింగ్, నిద్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి 9:30 కల్లా మీరు కంప్లీట్ చేసుకొని మీరు 9:30 నుంచి పడుకోవడానికి ప్రిపేర్ అవ్వండి. పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మీరు లేవండి. 4:30కి లేచి వెంటనే మీరు ఏం చేస్తారు, ఇక 5 గంటల నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయటమే. సో కాబట్టి ఈ షెడ్యూల్ అనేది రెగ్యులర్ గా ఉండాలి. మీరు అంతా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ఫాలో అవ్వాలి. ఆ టైం టేబుల్ ఫాలో అయితే మనకు 100% మనం జాబ్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. టెట్ లో మార్కులు తక్కువ ఉన్నాయి, లేకపోతే నేను చదవలేదు, నేను కోచింగ్ పోలేదు, ఇలాంటి ఏం అవసరం లేదు. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ టైం టేబుల్ దగ్గర పెట్టుకోండి. మనం ఎన్ని రోజులు చదివాము, ఎన్ని సంవత్సరాలు చదివాము అనేది కాదు, ఇచ్చినటువంటి టైం టేబుల్లో ఇచ్చినటువంటి సిలబస్ ని మనం పర్ఫెక్ట్ గా చదువుకొని ఎగ్జామ్ లో మనం ప్రెజెంటేషన్ చేసామా లేదా అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వేరే వాళ్ళని చూసి మీరు భయపడటం కానివ్వండి, లేకపోతే ఎక్కువ సార్లు రివిజన్ చేసినటువంటి వాళ్ళు, టెట్ లో ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్ గా మీకు ఇచ్చినటువంటి సిలబస్ షీట్ ని దగ్గర పెట్టుకోండి, ఈ టైం టేబుల్ దగ్గర పెట్టుకోండి. దీని ప్రకారం మీరు టైం టేబుల్ వేసుకొని అంతేమి మీరు వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజు టైం టేబుల్లో ఏమున్నాయి దాని ప్రకారం మీరు చదువుకుంటూ పోవటమే. మళ్ళీ మీరు ప్రతిరోజు కూడా మనం ఈ డిఎస్సి గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మన మైండ్ లో మనం దేని గురించి ఆలోచిస్తున్నామో దానికి సంబంధించినటువంటిది ఎక్కువ పాజిటివ్ గా డెవలప్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ గా ఆలోచిస్తే మన మైండ్ మొత్తం నెగిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పాజిటివ్ గా ఆలోచించి నాకు జాబ్ వచ్చింది, ఇంకో కొంత అతి త్వరలో నేను కూడా స్కూల్కి వెళ్తాను అనేటటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఇంకా రివిజన్ కి సంబంధించినటువంటి చూసుకోండి. అంతేగాని నెగిటివ్ థాట్స్ అనేవి మైండ్ నుంచి తీసేయండి. ఒక సిస్టమేటిక్ గా చదువుకోండి. 100% మీరు ఖచ్చితంగా జాబ్ ని సాధిస్తారు. కేవలం బయాలజీ కాదు, ఈ టైం టేబుల్ మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, ఇంకా సోషల్ స్టడీస్ కానీ అన్నిటికి కూడా ఉపయోగపడతాయి. ఈ టైం టేబుల్ మీరు మార్చుకోండి. మీకు ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఆ చాప్టర్ని ఇట్లా ఒక 24 days కి మీరు ప్లాన్ చేసుకుంటే మిగిలిన మొత్తం కూడా మీకు సేమ్ వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. జై హింద్, ఆల్ ది బెస్ట్.